హలో నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. ఈరోజు ఫుడ్ ట్రక్లో డ్రై ఫ్రూట్స్, ఓట్స్, డేట్స్ అండ్ డార్క్ చాక్లెట్తో హెల్దీ చాక్లెట్ బార్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద పెనం పెట్టుకుని హాఫ్ కప్ వాల్నట్స్, హాఫ్ కప్ ఆల్మండ్స్ వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 minutes డ్రై రోస్ట్ చేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టేద్దాం. మళ్ళీ అదే పెనం స్టవ్ మీద పెట్టుకుని 1 cup ఓట్స్ వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓట్స్ని కూడా లో ఫ్లేమ్లో 2 minutes డ్రై రోస్ట్ చేసుకుని తీసి డ్రై ఫ్రూట్స్ వేసుకున్న బౌల్లోనే వేసి చల్లారనివ్వాలి. చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లో వేసుకుని ఒక 20 సీడ్స్ తీసేసిన డేట్స్ని వేసుకుని అలానే 3 tablespoons చాక్లెట్ పౌడర్ని కూడా వేసుకుని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని చాక్లెట్ బార్స్ చిన్నగా కావాలని అనుకుంటే దీన్ని ఇలా కొంచెం తీసుకుని వేళ్ళ మధ్యలో రెక్టాంగిల్ షేప్ వచ్చేలాగా అన్ని సైడ్స్ నుండి ప్రెస్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒకవేళ చాక్లెట్ బార్స్ పెద్దగా కావాలనుకుంటే దీన్ని ఎక్కువగా తీసుకుని వేళ్ళ మధ్యలో రెక్టాంగిల్ షేప్ వచ్చేలాగా అన్ని సైడ్స్ నుండి ప్రెస్ చేసుకుని తీసుకోవాలి. అన్ని బార్స్ చేసుకున్నాక వీటిని ఇలానే ఫ్రిడ్జ్లో ఒక 1 hour పెట్టుకోవాలి. 1 hour తర్వాత బయటికి తీసి అలానే మెల్ట్ చేసుకున్న 150 grams డార్క్ చాక్లెట్ని కూడా తీసుకుని బార్స్ని మెల్టెడ్ చాక్లెట్లో డిప్ చేసి కోట్ చేసుకోవాలి. దీన్ని ఇంకా తీసి పార్చ్మెంట్ పేపర్ మీద పెట్టుకుందాం. ఇలానే అన్ని బార్స్ని చాక్లెట్లో కోట్ చేసుకుని పార్చ్మెంట్ పేపర్ మీద పెట్టేసి ఇంకో 1 hour రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. వన్ అవర్ తర్వాత చాక్లెట్ గట్టిగా అయ్యి మన చాక్లెట్ బార్స్ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయినట్టే. చాక్లెట్ బార్స్ని చిన్నగా చేసుకుంటే రోజుకి 2 to 3 తీసుకోవచ్చు. పెద్దవి అయితే ఒకటి తింటేనే సరిపోతుంది. చాక్లెట్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, స్నాక్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. చాక్లెట్ తిన్నట్టు ఉంటుంది, అలానే డ్రై ఫ్రూట్స్, డేట్స్ అండ్ ఓట్స్తో బాడీకి న్యూట్రియంట్స్ కూడా అందుతాయి. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వింటర్లో బాడీని వామ్గా ఉంచడానికి కూడా హెల్ప్ అవుతాయి. మరి మీరు కూడా ఈ హెల్దీ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.